కృష్ణుడు గోకులంలో పెరుగుతూ ఉన్నాడు. పెరుగుతూ ఉంటే ఎన్నో ఎన్నో లీలలు చేశాడు ఆయన. 6 రోజులకి ఎవరిని వధించాడు ఆయన? పూతన సంహారం చేశాడు. దాని తర్వాత శకటాసుర. దాని తర్వాత శకటాసురుడు ఎప్పుడు? శకటాసుర ఎన్ని నెలలకి? 3 నెలలకి శకటాసుర వధ. త్రినావర్త 6 నెలలకి త్రినావర్త సంహారం జరిగింది. ఇలా కృష్ణుడు లీలలు చేస్తూ ఉన్నాడు. పెద్దవాడవుతూ ఉన్నాడు. మీ దగ్గరకు వస్తున్నా, చిన్న అల్లరి లీలలు చెప్పమన్నారు కదా. కృష్ణుడు పాకేటప్పుడే ఎంత అల్లరి చేసేవాడట అంటే, ఇప్పుడు మనం గోశాలలో కృష్ణుడిని ఆరాధన చేసుకొని వచ్చాం కదండి. అక్కడ గోవులు పెట్టబోతున్నారట. వచ్చేసాయా గోవులు? ఆల్రెడీ గోవులు పెట్టబోతున్నారట. కృష్ణుడికి అన్నిటికంటే ఫేవరెట్ ప్లేస్ ఏదైనా ఉంటే అది గోశాలటండి. ఎప్పుడు కూడా ఆయన గోవులతోటే ఉండాలనుకుంటాడటండి. ప్రొద్దున పూట లేవంగానే కృష్ణుడికి బాగా స్నానం చేసి యశోదమ్మ మంచిగా పట్టు పీతాంబరం కట్టుకుంటే ఎప్పుడు జారిపోతూ ఉండేదటండి వీడికి. అయితే యశోదమ్మ అనుకునేది, ఇలా అసలు వీడికి ధోతి ఆపుకోడు అని ఏం చేసేదట, మొలతాడు కింద ఇలా పీతాంబరాన్ని ఇలా గుచ్చేసేదటండి. మొలతాడు కింద పీతాంబరాన్ని గుచ్చినా సరే పీతాంబరం జారిపోతుండేదట. అంత అల్లరి మనోడిది. దీనిపైన ఒక వడ్డానం పెట్టేదటండి. వడ్డానం జారిపోయేదటండి. వడ్డానం పెట్టి దానిపైన ఇంకొక బట్ట కట్టేదటండి. కట్టి బాగా ఇలా బిగించితే అమ్మ టైట్ అంటే పర్వాలేదులే అని ఇలా చేయబెట్టి ఇలా అనేసి తర్వాత చక్కగా జుట్టు వేసి, జుట్టుకి ఒక చక్కటి జుట్టు ఇలా కొప్పు వేశాక ఇది పోకుండా ఒక ముత్యాల హారాన్ని పెట్టేదటండి తలపైన. దాని తర్వాత చక్కగా చిన్న ఇయర్ రింగ్స్ పెట్టి ఎక్కువ నగలేసేది కాదట. 3 ముత్యాల హారాలు, 3 వరుసలున్న ముత్యాల హారం వేసేదట కృష్ణుడికి. వేసి ఉంగరము, చేతికి ఒక చక్కటి ఆభరణం అన్నీ పెట్టి రెడీ చేసి దిష్టి చుక్క పెడితే, నానా లేట్ అయింది, తొందరగా బ్రేక్ఫాస్ట్ చేయి నువ్వు అనంటే, ఒక్క నిమిషం అమ్మ ఆవుకి దండం పెట్టుకొని వస్తాను అని గోశాల్లోకి వెళ్ళేవాడు. ప్రతిరోజు ప్రొద్దున గోవుకి నమస్కారం చెయ్యంది కృష్ణుడు ఒక పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకునేవాడు కాదట. గోవుకి నమస్కారం చేయవలసినదే అని అన్నయ్య ఎవరు? బలరాముడు. కృష్ణుడు ఇప్పుడే వస్తామమ్మా, ఇప్పుడే ఒక్క నిమిషం గోశాలకు వెళ్ళి గోవుకి నమస్కారం చేసి వచ్చేస్తున్నాం అని గోశాలకు వెళ్ళిపోయి ఏం చేసేవాళ్ళట తెలుసా అండి? గోవుల యొక్క తోకలు పట్టుకొని, దూడల యొక్క తోకలు పట్టుకొని గోవుల్ని ఇలా అంటూ ఉంటే, గోవులన్నీ కూడా ముందుకు నడుస్తూ ఉంటే ఆ పెండలో, ఆ మూత్రములో, గో మూత్రములో, గోమయంలో మొత్తం కూడా అటు ఇటు పొర్లి. ఇప్పుడు చూడండి, మీరు ఎప్పుడైనా పేడను ముట్టుకున్నారా? ఎంతమంది ముట్టుకున్నారు చేయొద్దండి. చాలా సంతోషం. అయితే అప్పుడే గోవు కానీ పేడ వేసింది అనుకోండి, ఇలా వాంగా వెచ్చగా ఉంటుంది, తెలిసినా మీకు? అయితే కృష్ణుడు మొత్తం శరీరం అంతా పూసుకొని, అది చాలా ఇలా స్లిప్పరీ అయిపోతామండి గోమయంతో పుట్టుకుంటే. అలా ఆ స్లిప్పరీ అయ్యేసరికి తోకతోటి ఇలా ఆడించేసరికి అవన్నీ కృష్ణుడిని ఇంకా బలరాముడిని ఈడ్చుకుంటూ తీసుకెళ్ళిపోయాం అనమాట. మీరు ఎప్పుడైనా పిల్లలు స్కేటింగ్ చేశారా? అలా ఉండేదటండి కృష్ణుడికి, బలరాముడికి స్కేటింగ్ చేసినట్టు అనిపించేదట. ఇలా మొత్తం పెండలో బాగా మయంలో మొత్తం తిరిగి ఒక గోవుని పట్టుకొని, పెద్దగా పొడుగున్న గోవు దగ్గరికి వెళ్ళి కొమ్ముల్ని పట్టుకునేవాడట. ఒకవైపు కృష్ణుడు, ఇంకోవైపు బలరాముడు పట్టుకొని, కృష్ణుడు ఇలా లాగితే బలరాముడు ఇలా లాగేవాడట. ఇలా గోవు ఎన్నోసేపు ఇలా ఆడి, ఒరే చాలరా ఆడింది, వదిలేయండ్రా నన్ను అంటే వినేవాళ్ళు కాదట. అప్పుడు ఏం చేశారట, గోవు వీళ్ళని ఎలా వదిలించుకోవాలి? ఇప్పుడు చూడండి, స్వామిని ఇలా అమాంతం కింద కూడా పడేయలేం కదండి, అసలే సుకుమారమైన శ్రీ శరీరం, అది గోవుకు కూడా తెలుసు. ఏం చేసేదో తెలుసా అండి? ఇంత పెద్ద పెండ యొక్క కుప్ప ఎక్కడైతే ఉంటుందో అప్పుడే వేసిన పెండ కుప్ప ఇలా ఇంకా అలా సువాసన అంటున్నారేంటి, అలా చక్కగా ఇంత పెద్ద పెండ కుప్ప దగ్గరికి వెళ్ళి కృష్ణుడిని బలరాముల్ని ఇద్దరిని అక్కడ పడేసేదట. ఇలా మెడ లోతున వాళ్ళిద్దరూ పెండ లోపలికి వెళ్ళేవారట. యశోదమ్మ బయటికి వచ్చి, రోహిణీదేవి బయటికి వచ్చి, ఒరే ఏంట్రా మీరు అసలు మనుషుల్లా పందులా అంటే, కృష్ణుడు అనేవాడట, అమ్మా నేను ఒక అవతారంలో పందిని కూడా అని అనేవాడట. అవును కదండి, వరాహ రూపంలో స్వామే కదండి ఒకసారి అవతరించింది. కృష్ణుడు ఎప్పుడు అబద్ధం ఆడాడండి, ఆయన నిజమే చెప్పేది. అమ్మ నేను ఇప్పుడు కాదు కానీ ఒకప్పుడు పందిని అన్నాడట కృష్ణుడు. పాపం ఇంత అలంకరణ చేసిన అమ్మ కృష్ణుడిని బలరాముని ఇద్దరిని ఎత్తుకొని తీసుకెళ్ళి మళ్ళీ స్నానం చేయించి మళ్ళీ అలంకరణ చేసి, ఒరే ఇప్పుడు వెళ్ళకండ్రా, తినండ్రా,
అని తినిపించటం. కృష్ణుడికి తినిపించటమే పెద్ద గగనమటండి. ఎన్ని కథలు చెప్పాలి, కథ ఆపితే తినడట మనోడు, చెప్తూనే ఉండాలట కథలు. అమ్మా ఈరోజు ఎప్పుడు పాత కథలు చెప్తావమ్మా, కొత్త కథ చెప్పు నాకు, పాత కథలు ఇని బోరు కొట్టేసింది అని అంటే యశోదమ్మ సరే కొత్త కథ చెప్తాను. అనగనగా ఒక గొప్ప మహారాజు వారు ఉండేవారు, ఆయన పేరు దశరథుడు. ఆ దశరథుడికి ఒక పిల్లవాడు ఉండేవాడు, ఆయన పేరు రాముడు అని అంటే ఈయన ఓ అవునా ఓకే ఓకే. ఎవరి కథ ఎవరికి చెప్తుందండి యశోదమ్మ, ఆయన కథ ఆయనకే చెబుతుంది. అయినా సరే మా కన్నయ్య మాత్రం ఎంత ప్రేమగా ఇంటే తర్వాత అని కథ మంచిగా చెప్పే ఆ స్టోరీలు మొత్తం బుద్ధిగా వినేవాడట. ఈరోజు సనాతన ధర్మంలో అన్నిటికంటే ముఖ్యమైన కాంట్రిబ్యూషన్ పెద్దలు, తల్లిదండ్రులు, ముఖ్యంగా తాతయ్య, నాయనమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు మీ మనవళ్ళకి మనవరాలకి చేయవలసింది ఏదన్నా ఉంటే వారికి భాగవత రామాయణంలో ఉండే కథలు చెప్పటం. ఎప్పుడైతే పెద్దలు ఈ విషయాలని చిన్నపిల్లలకి చెప్పటం ఆపేశారో అప్పుడే పిల్లలకి ఇంకా ధర్మానికి ఒక డిస్కనెక్ట్ ఏర్పడుతుంది. కాబట్టి మనందరం ప్రయత్నం చేద్దాం, మనము ఈ శ్రీకృష్ణ భగవానుడు శ్రీరామచంద్రుడి యొక్క దివ్య లీలను విందాం. మన మనవళ్ళకి మనవరాళ్ళకి పిల్లలకి కూర్చోబెట్టి కనీసం కొద్దిసార్లైనా రోజుకి ఒక 10 నిమిషాలైనా ఒక్క కథైనా చెప్పే ప్రయత్నం చేద్దాం.